అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను పక్కీ లక్ష్మీ నరసింహ కవిచే రచించబడిన కుమారీ శతకంలోని 41 నుండి 50 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ఇక్కడిదక్కడా అక్కడదిక్కడా చెప్పినను వారికిద్దరికి పగల్పొకినంకలా చేడియలమ్మక్కాయుడు మల్లబారి ఎండ్రు కుమారి ఇక్కడిదక్కడా అక్కడదిక్కడా చెప్పినను వారికిద్దరికి పగల్పొకినంకలా చేడియలమ్మక్క యుడుమల్ల మారియన్రు కుమారి. ఓ కుమారి, ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పి వారి మధ్య మనస్పర్ధలు అసూయ ద్వేషాలు కలిగేలా చేసే వనితను తోటి వనితలు మిక్కిలి అసహ్యంతో తగవులమారి కయ్యాలమారి అని నీకు పేరు పెట్టెదరు. నీవు అపకీర్తి పాలవుతావు. నడకలలో అడుగుల చప్పుడు వినబడకుండవలయు భువి గుంటలు కనపడరాదు మడమ నొక్కులా పడతుల మర్యాదలిరింగి బతుకు కుమారి. నడకలలో అడుగుల చప్పుడు వినబడకుండవలయు భువి గుంటలు కనపడరాదు మడమ నొక్కులా పడతుల మర్యాదలిరింగి బతుకు కుమారి. ఓ కుమారి, నీవు నడుచునప్పుడు అడుగుల శబ్దం వినిపించకుండా నడవవలెను. శబ్దం చేసుకుంటూ నడవరాదు. ఒక స్త్రీ నలుగురిలో ఎలా ప్రవర్తించాలో ఎలా మెలగాలో తెలుసుకొని మసలుకొనుము. వారికి వీరికి కలిగెను కోరిన వస్తువులు మాకు కొదువాయ నటంచూరక గుటకలు మృంగుట నేరముగ తలపవలయుది నెలత కుమారి. వారికి వీరికి కలిగెను కోరిన వస్తువులు మాకు కొదువాయ నటంచూరక గుటకలు మృంగుట నేరముగ తలపవలయుది నెలత కుమారి. ఓ కుమారి, స్త్రీ ఇరుగు పొరుగు వారికి సంపదలు నగలు ఉన్నాయని ఆశతో అవి తనకు లేవని దిగులు చెంది బాధపడుట వ్యర్థము. అలా దిగులు చెందుట మిక్కిలి తప్పని తెలుసుకోవలెను. కొన్నాళ్ళు సుఖము కష్టము కొన్నాళ్ళు భుజింపకున్నన్ కొరరాదు సుమీ పున్నమ దినముల వెన్నెలా
ఎన్నంగ అమాసలందు ఇరులు కుమారి కొన్నాళ్ళు సుఖము కష్టము కొన్నాళ్ళు భుజింపకున్నన్ కొరరాదు సుమీ పున్నమ దినముల వెన్నెలా ఎన్నంగ అమాసలందు ఇరులు కుమారి ఓ కుమారి, దైవకృప ఉన్నన్ని రోజులు సంపదలతో సుఖము, దైవకృప లేని రోజులలో పేదరికంతో కష్టాలు వచ్చును. అవి పౌర్ణమి రోజులలో నిండు చంద్రుని వలె వెలుగులు, అమావాస్య నాడు చీకటి వలె ఉండును. దారిద్ర్యం సంభవించినప్పుడు కష్టముగా భావించక ఓర్పుతో సహించిన ఎడల సుఖములు కలుగును. నవ్వంగరాదు పలుమరు నవ్వించిరునవ్వు కాని నగరాదెప్పుడు గవ్వల వలె దంతంబులు జివ్వున కానంగన్ పడెడి జాడా కుమారి నవ్వంగరాదు పలుమరు నవ్వించిరునవ్వు కాని నగరాదెప్పుడు గవ్వల వలె దంతంబులు జివ్వున కానంగన్ పడెడి జాడా కుమారి. ఓ కుమారి, స్త్రీ ఎక్కువ సార్లు నవ్వరాదు. ఒకవేళ నవ్వినచో చిరునవ్వు కనిపించునంత వరకే నవ్వవలెను. అంతేకాని దంతముల వరుస కనిపించున్నట్లుగా నవ్వకూడదు. అలా నవ్వడం మిక్కిలి చేటు. కావున జాగ్రత్తగా వహించుము. పొంత పని చేయకెన్నడు పంతంబులు పలుకన్ పోకు ప్రాజ్ఞుకముగా నీ దంతంబులు తోమకు ఏకాంతంబులు బయలు పరుపకమ్మా కుమారి. పొంత పని చేయకెన్నడు పంతంబులు పలుకన్ పోకు ప్రాజ్ఞుకముగా నీ దంతంబులు తోమకు ఏకాంతంబులు బయలు పరుపకమ్మా కుమారి. ఓ కుమారి, కాని పనులు ఎన్నడూ చేయరాదు. పంతానికి పోయి ఇతరులతో తగవు మాటలు మాట్లాడరాదు. ఉదయం సూర్యునికి ఎదురుగా నీ దంతములను తోమవద్దు. ఏకాంతమున నీ యొక్క రహస్యములను ఎవరికీ తెలియనీయకుండా జాగ్రత్త వహించుము. వేలా కోలంబులు గయ్యాలితనంబులను జగడమాడుటలును కంగాలి పోకలు కొండెములాలోచించుటయు కూడదమ్మ కుమారి. వేలా కోలంబులు
గయ్యాలితనంబులను జగడమాడుటలును కంగాలి పోకలు కొండెములాలోచించుటయు కూడదమ్మ కుమారి. ఓ కుమారి, అనవసరమైన వేలాకోలములు, గయ్యాలితనము, అనవసరంగా కలహపడుట, ఇతరులకు చాడీలు చెప్పుట, దుష్ట ఆలోచనలను చేయుట ఉత్తములైనట్టి స్త్రీలకు ఉండవలసిన లక్షణములు కావు. తొడవులు మికిలి కలిగిన కడు ప్రేమన్ మగండు మిగుల గారామిడిన పడతుక పసుపుం కుంకుమ గడియైనను విడువరాదు కాదె కుమారి. తొడవులు మికిలి కలిగిన కడు ప్రేమన్ మగండు మిగుల గారామిడిన పడతుక పసుపుం కుంకుమ గడియైనను విడువరాదు కాదె కుమారి. ఓ కుమారి, ఆభరణములు ఎన్ని ఉన్నను భర్త ఎంతో ప్రేమానురాగంతో నిన్ను బాగా చూసుకున్నను, భార్య ఎట్టి పరిస్థితులలో అయినా గడియపాటి కాలం అయినా పసుపు కుంకుమలను ధరించకుండా విడువరాదు. బంతులను పక్షపాతముకింతైనను చేయరాదు, హీనదసుల సామంతులనొకభంగి నిరీక్షింతువు, బుధులెల్ల సంతసిల్లా కుమారి. బంతులను పక్షపాతముకింతైనను చేయరాదు, హీనదసుల సామంతుల నొకభంగి నిరీక్షింతువు, బుధులెల్లా సంతసిల్ల కుమారి. ఓ కుమారి, వరుస పంక్తిలో కూర్చున్నప్పుడు, భోజనమును వడ్డించునప్పుడు ధనవంతులను ఒక విధముగా, పేదవారిని ఒక విధముగా చూడరాదు. అందరికీ ఒకే విధముగా వడ్డన చేయవలెను. ఆ విధముగా చేసిన ఎడల మునులు, మహర్షులు, గొప్ప పండితులు సంతోషించి నిన్ను ఆశీర్వదించెదరు. చెడుగులతో లంజలతో గుడిసేటులతోడన్ పొత్తుకూడదు, మదినెప్పుడు ఇలా ఉత్తమ కాంతలా అడుగులకున్ మడుగులొత్తుమమ్మా కుమారి. చెడుగులతో లంజలతో గుడిసేటులతోడన్ పొత్తుకూడదు, మదినెప్పుడు ఇలా ఉత్తమ కాంతలా అడుగులకున్ మడుగులొత్తుమమ్మా కుమారి. ఓ కుమారి,
వ్యభిచారము చేసే వారితోనూ, దొంగ పనులను చేసే వారితోనూ, అసత్యములు పలికే వారితోనూ సహవాసం చేయక ఈ భూమిలో అత్యంత పతివ్రతల పాదాలను పూజిస్తూ వారి బాటను అనుసరించవలెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.